హలో ఫ్రెండ్స్, ఈరోజు వాళ్ళు మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ పర్సంటేజ్ ప్రీ అండ్ నంబర్ ఎన్ టూ ఇన్పుట్స్ అయితే తీసుకోవాలా అండ్ చెక్స్ ఇఫ్ పర్సంటేజ్ ఆఫ్ 500 ఈస్ ఈక్వల్ టు నంబర్ ఎన్. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసి అది నంబర్ ఎన్కి వచ్చిన ఆన్సర్ నంబర్ ఎన్కి ఈక్వల్ అవుతుందా లేదా అనేసి చెక్ చేయాలా. ఒక ఎగ్జాంపుల్ అయితే వాళ్ళు ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 50 to 50 అనేసి ఇన్పుట్ ఇచ్చారంటే 50% ఫైండ్ అవుట్ చేయాలి మనము. వాళ్ళు 250 అనేది అవుట్పుట్ వస్తుంది అనేలాగా చెప్పిండారు. మనకు దాని యొక్క ఆన్సర్ అనేది 250 వచ్చిందంటే ట్రూ అనేసి ప్రింట్ అవ్వాలి. దానికోసం నేను ప్రోగ్రామ్ ఎలా రాసానంటే నంబర్ 1 నంబర్ 2 ఇన్పుట్స్ అయితే తీసుకోవాలా. అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇన్పుట్ తీసుకొని దాన్ని ఇంటిజర్గా కన్వర్ట్ చేసి నంబర్ 1లో స్టోర్ చేస్తుంది. ఇన్పుట్ తీసుకొని ఇంటిజర్గా కన్వర్ట్ చేసి నంబర్ 2లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఫార్ములా ఇచ్చినారు కదా, వాల్యూ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ 500. సేమ్ కాన్సెప్ట్. పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పీ వాల్యూ ఇక్కడ క్వశ్చన్లో చూసినారంటే మనం పీని నంబర్ 1గా పెట్టుకున్నాం. సో దట్ నంబర్ 1 డివైడెడ్ బై 100 ఇంటూ 500 అండ్ దెన్ ఈక్వల్ టు అనేసి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకొని ఈక్వల్ అనేసి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకొని దానికి పర్సంటేజ్ డబుల్ ఈక్వల్స్ టు నంబర్ 2. వచ్చిన పర్సంటేజ్ నంబర్ 2కి ఈక్వల్గా ఉందా, నంబర్ 2 ఏమి ఇక్కడ వచ్చిన అవుట్పుట్. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే అవుట్పుట్ పర్సంటేజ్లో స్టోర్ అవుతుంది. ఆ పర్సంటేజ్ అండ్ దెన్ వాళ్ళు ఇచ్చిన నంబర్ 2 ఇన్పుట్ రెండు మ్యాచ్ అయిందంటే ట్రూ అనేసి ప్రింట్ అవ్వు అని చెప్తాం. ఇది దీని యొక్క ఈ ప్రాజెక్ట్ అర్థమైంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.